రఘురామ్ గారు ఇక్కడ ఇష్యూ మీ పార్టీ నాయకత్వం ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నట్టు రెండు రెడీ చేసి పెట్టుకుంటుంది అంటున్నారు. ఓకే, కానీ ఇక్కడ ఇష్యూ ఆల్రెడీ మీరు జనసేనతో పొత్తులో ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీని మీరు కనుక ఆ నమ్మదగ్గ వ్యక్తి అనేటువంటి వ్యవహారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి చూపించేటువంటి ప్రయత్నం లేదా దానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తే ఒకవేళ తెలుగుదేశంతో మీరు వెళ్ళను అంటే అప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? జనసేనతో ఉంటారా, జనసేనతో ఉండరా, జనసేనతో తెగదబ్బులు చేసుకుంటారా? అది కూడా తేలాలిగా వ్యవహారం. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఆ క్వశ్చన్ సాధారణంగా జనసేన చెప్పాలి, కానీ నేను కూడా మన అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఎలా అంటే ఇందాక చెప్పాను మీకు, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏ మిత్రుడిని కోల్పోవడానికి సిద్ధంగా లేదండి. ఓకే, ఏ మిత్రుడిని కూడా వెళ్ళిపోమని చెప్పదండి. మన ఇంటికి ఎవరైనా వస్తే, అతిథులు వస్తే ఎంత గౌరవంగా చూస్తామో మా మిత్రపక్షాలను కూడా అంతే గౌరవంగా చూస్తాము. అది బీజేపీ యొక్క సాంప్రదాయము, భారతీయుల సాంప్రదాయమే బీజేపీ సాంప్రదాయం. అంతేగాని 4 రోజులు కాపురం చేసి ఓకే మీరు మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు. రఘురామ్ గారు మీరు మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు అంటున్నారు. మీ మిత్రపక్షమైనటువంటి జనసేన మిత్ర ధర్మాన్ని పాటించడం లేదు అని చెప్పాల్చుకున్నారా? లేదు, అలా అంటలేదు నేను. వాళ్ళు మేము కలిసే ఉన్నాం. ఓకే, మేము 2014 నుంచి మధ్యలో 1 సంవత్సరం ఏమేమో అంతే కలిసే ఉన్నాం. చెప్పారు అమిత్ షా గారు వెళ్ళి మళ్ళీ వచ్చారు అంతే. అదే ఉన్న క్రమంలో మీ ఇద్దరు కలిసి ఉన్న క్రమంలో వారము తెలుగుదేశం పార్టీతో అంటున్నారు, తెలుగుదేశం పార్టీతో వెళ్తా ఉంటున్నారు, సీట్లు సర్దుబాట్లు వ్యవహారాలు నెంబర్లు నడుస్తున్నాయి. ఇంకా మీ వ్యవహారం తేలలేదు. పోలిశెట్టి గారికి నమ్మకం, మీ వ్యవహారం తేలుతుంది, ముగ్గురు అంటున్నారు. మరి మీ సంగతి ఏంటి? ఇప్పుడు ఒకవేళ వదులుకోదలుచుకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు అనుకుంటే ఆబ్వియస్లీ జనసేన కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందిగా. దానికి కూడా రెడీ అయినా అడుగుతున్నాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుందండి. రాజకీయం అన్న తర్వాత రాజకీయాలు వాళ్ళు చేస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. నమ్మకమే జీవితం. కళ్యాణ్ జ్యువెలర్స్ లాగా వాళ్ళ నమ్మకం వాళ్ళది, మా నమ్మకం మాది. సో మేము నమ్మకమే తప్ప బొలిశెట్టి గారు నమ్మకమే తప్ప నిజం కాదంటారా? నేను రఘు గారిని చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నమ్మకూడని రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. నమ్మదగిన వ్యక్తులతో మాత్రమే పొత్తు అనేటువంటి మాట అమిత్ షా గారు వాడారన్నప్పుడు మర్మగర్భంగా నమ్మకూడని రాజకీయ నాయకుల లిస్టులో ఫస్ట్ నిలిచేవాడు, నమ్మకూడని రాజకీయ నాయకుల లిస్టులో ఫస్ట్ నిలిచేవాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన మీద చేసిన దాడి కాదు వేణుగారు, మేమే చంద్రబాబు నాయుడు గారినో మరొకళ్ళు పొమ్మనమని చెప్పలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారినే కొంతమంది డిఫర్ అయ్యి ఎన్డీఏ నుంచి బయటికి పోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు, వాళ్ళు కూడా మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానిస్తున్నాం అని చెప్పి అనుకోవచ్చుగా బొలిశెట్టి గారు తీరి ప్రకారం. అక్కడ ఆయన చెప్పిన దాంట్లో ఉంది కదా మర్మం. నమ్మదగిన వ్యక్తులు, ఇప్పుడు నితీష్ కుమార్ గారే నమ్మదగిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన వెళ్ళిపోయినా ఆయన మిత్రధర్మాన్ని పాటించి ఉండొచ్చు. కానీ ఈయన మిత్రధర్మాన్ని పాటించలేదు. ఈయన ఏం చేశాడు? వెంటనే రాహుల్ గాంధీ గారిని కలిశాడు, రాహుల్ గాంధీ గారితో పొత్తు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశాడు అంటే, భారతీయ జనతా పార్టీకి అత్యంత విరోధమైనటువంటి పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీతో కలయికి ఏమాత్రము సంశయించినటువంటి వ్యక్తి, అధికారం కోసం ఎవరితో అయినా కలుస్తాననేటువంటి వ్యక్తి, నమ్మకూడని వాడంటే మామగారి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళానంటే మీరు టైం ఎక్కువ అవుద్ది. ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చరిత్ర తీసుకున్నప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు 99లో ఏం చేశారు? ఆయన స్వయం ప్రకాష్ కాదని అన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులే అన్నారు. వారు స్వయం ప్రకాష్ కాదు, ఎప్పుడో ఒకప్పుడు ఎవరొకరితో పొత్తుంటేనే ఆయన గెలుస్తాడు తప్ప గెలిచే పరిస్థితి లేదు అనేటువంటి మాట చెప్పారు. అందుకే నేను అంటాను ఏంటంటే, అమిత్ షా గారు చాలా మర్మగర్భంగా చెప్పారు, ఖచ్చితంగా నమ్మదగిన వ్యక్తులతో మాత్రమే పొత్తు.